హాయ్ మణిమంత్ర వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఛానల్. మన యొక్క ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది అన్ని ఛానల్లో కాదు, మీ యొక్క జీవితాలు తీర్చిదిద్దే ఛానల్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటివరకు మీకు జీవించడం అనేది తెలీదు. ఆ జీవించడం మీరు బతుకనుకొని బతుకులో ఉన్నారు. బతుకు వేరే, జీవితం వేరే. ఇది బాగా గుర్తుంచుకోండి, ఓకేనా? అందరిలాగా మనం ఏదైతే వెళ్ళదీస్తున్నామో దాన్ని బతుకంటాం. అందరికంటే డిఫరెంట్గా, ఉన్నతంగా, రిచ్గా, బాగా సంపాదించి, బాగా డబ్బు, సంపద, ఐశ్వర్యంతో మీరు తులతూగినప్పుడు దాన్ని జీవితం అంటారు, ఓకేనా? ఈ రెండింటికి మనకు తేడా తెలియకపోతే ఇదే జీవితం అనుకొని బతుకులో బతికేస్తుంటారు మీరు, ఓకేనా? కాబట్టి ఇది ఎలా జీవించాలి, మనం ఎలా గొప్పగా ఉన్నతంగా తీర్చిదిద్దబడాలి ఎప్పుడైతే అనుకుంటారో ఈ ఛానల్ని అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు లైక్స్ కూడా కొట్టండి. మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీ యొక్క జీవితాన్ని ఎలా మార్చుకోవాలి మనం ఇప్పుడు చూసుకుందాం, ఓకే? మీ యొక్క భావాలకి మీరు ఒక రూపాన్ని ఇవ్వండి, ఓకేనా? మీ యొక్క భావాలకి మీరు ఒక రూపాన్ని ఇవ్వండి. అంటే మీనింగ్ ఏంటంటే మీలో కలిగే భావాలకు మీరు రూపాన్ని ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎన్నో భావాలు కలుగుతాయి. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం, ఒక సినిమా చూస్తాం. మనం ఆ సినిమా చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే మనకు ఒక ఆలోచన వస్తుంది, డైరెక్టర్ ఇక్కడ ఏదో పొరపాటు చేశాడు, ఇది ఇలా చేస్తే బాగుండు, ఓకేనా? అంటే అంత గొప్ప డైరెక్టర్ ఎక్కడ పొరపాటు చేయకుండా కొన్ని లక్షల కోట్ల పబ్లిక్ చూస్తున్నారు దాన్ని, అయినా సరే దాంట్లో మీరు ఒక చిన్న పొరపాటు తీశారు, లేదా ఇంతకంటే బాగుంటే ఇంకా బాగుంటుందని ఒక ఆలోచన మీకు వచ్చింది. ఆ ఆలోచన అలాగే పట్టు పెట్టకండి, ఓకేనా? దానికి ఒక రూపం ఇవ్వండి, ఓకేనా? మీరు ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళారు. ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప కళాఖండాలు అక్కడ ఉన్నప్పుడు వాటిలో మీకు ఇది ఇలా ఉంటే బాగుండు, లేకపోతే కలర్ ఇక్కడ ఇలా తీసుకుంటే బాగుండు, లేదంటే ఇంతకంటే ఇంకా అద్భుతంగా వేయచ్చు ఆర్టిస్ట్, ఇక్కడే ఆగిపోయినాడు అని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయంటే అందరు ఆలోచనలు ఆగిపోయిన తర్వాత మీరు ఆలోచించడం మొదలు పెడుతున్నారంటే మీరు మేధావి వర్గానికి చెందినవారు అన్నమాట. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు సినిమాని ఎంతోమంది చూశారు, ఎక్కడ ఎవరికి కూడా ఏం ఆలోచన రాలేదు. మీకు వచ్చిందంటే అందరు ఆలోచనలు అయిపోయినాయి. ఇక్కడ అయిపోయిన తర్వాత మీకు ఆలోచన వచ్చింది అంటే మీరందరూ కూడా మేధావి వర్గానికి చెందినవారు. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఇలా మీరు అందరికంటే భిన్నంగా ఆలోచించడం అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఎవరికి రాని ఆలోచనలు ఎవరికి వస్తాయంటే మేధావులకు వస్తాయని చెప్పుకున్నాం కదా. మీరు ప్రతి దగ్గర ఏం చేస్తారంటే అందరితో పాటు కాకుండా, ఓకేనా, అందరితో పాటు కాకుండా మీరు ఒంటరిగా ఉండి భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టండి. అలా ఆలోచించినప్పుడు మీకు ఏమవుతాయంటే మీ మస్తిష్కంలో గొప్ప గొప్ప ఆలోచనలు రావడం అనేది మొదలవుతుంది. ఓకే, ఒక కట్టడం ఉంది, ఒక కట్టడం ముందుకు వెళ్ళారు. ఆ కట్టడానికి మీరు ఆశ్చర్యపోయే కట్టడం అది, అయినా సరే దాంట్లో ఏదో ఒక మీకు లోపం కనిపించవచ్చు, లేదా ఇంతకంటే బాగుంటే ఇంకా కట్టవచ్చు అనే ఒక ఆలోచన రావచ్చు. ఇలా మీకు ఏదైనా కావచ్చు, లేదా మీ జాబ్లో కావచ్చు. ఆ జాబ్లో మీ యొక్క బాస్ ఉన్నాడు, ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు అందరు చెప్పిన తర్వాత మీకు అందరికంటే భిన్నంగా ఒక ఆలోచన రావచ్చు, అది సక్సెస్ కావచ్చు, ఓకేనా? కాబట్టి మీలో కలిగే భావాలకి ఎక్కడ కూడా మీరు పులి స్టాప్ పెట్టకుండా రూపం ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒంటరిగా కూర్చొని మీ యొక్క సృజనాత్మకతకు మీరు పదును పెట్టండి, ఓకేనా? ఫస్ట్ మీ యొక్క సృజనాత్మకతకి మీరు పదును పెట్టే పనులు చేయండి. ఎందుకంటే సృజనాత్మకత అంటే అందరికంటే భిన్నంగా ఆలోచించడం, అందరికంటే ఉన్నతంగా ఆలోచించడం. ఆ ఉన్నతంగా ఆలోచించడంలో మీరు ఏం చేస్తారంటే ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం కానీ, సంపద కోసం కానీ, ఐశ్వర్యం కోసం కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఓకేనా? కొన్ని సందర్భాలు నేను చెప్తున్నా. ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే గొప్ప గొప్ప వాళ్ళ జీవితాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ వ్యాపారంలో కానీ లాస్ అయిపోయి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ జీవితాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి ఉన్నతత్వం వైపు ఆలోచించారు. కాబట్టి ఆ పేదరిక ఆలోచనలు పోయి ఆ పేదరికం నుంచి ఉన్నతం వైపు వాళ్ళు ప్రయాణం చేశారు. కాబట్టి మీలో కలిగే భావాలన్నిటి కూడా వీలైనంత మట్టికి మీరు ఉన్నతంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. వాటన్నిటికీ ఒక రూపం ఇవ్వండి, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే చక్కగా ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క జీవితంలో డబ్బు, సంపద, ఐశ్వర్యానికి సంబంధించి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఓకేనా? ఎందుకంటే మన సబ్జెక్ట్ అదే కాబట్టి దాని తప్ప ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి అవి పుష్కలంగా ఉన్నాయనుకోండి, మీరు ఏదైనా సాధించగలరు, ఏదైనా మీ దగ్గరికి వస్తుంది, మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఒక్కసారి మీ జీవితంలో ఈ యొక్క డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే ఆనందాన్ని చూడాలని నిర్ణయం తీసుకోండి. అది ఎలా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది, మీకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించి మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఫస్ట్ పాయింట్, ఓకేనా? ఇప్పుడు డబ్బు సంబంధించి ఎలాంటి ఆలోచనలు వచ్చినాయి అంటే డబ్బు సంబంధించి మీకు వచ్చిన భావాలు ఏవైతున్నాయో వాటికి పులి స్టాప్ పెట్టకుండా
ఇంకా 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 ఆలోచిస్తూ దానికి చక్కని ప్లానింగ్ వేయండి. ఓకేనా? ఇప్పుడు మీ డబ్బు వచ్చేసి నెలకి కేవలం రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, రూపాయలు సరిపోవు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు రూపాయలు చాలా చిన్నది. ఓకేనా? కనీసం నెలకు ఒక 10 లక్షలు రావడానికి మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తారు, దానివైపు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ఇప్పటివరకు మీకు ఇలాంటి భావాలు ఇలాంటి ఆలోచనలు కలగలేదు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, మీకు ఎవరికి రాని ఆలోచన ఎప్పుడైతే మీరు మేధావి అని అన్నామో, మేధావి అందరికంటే భిన్నంగా గొప్పగా ఆలోచిస్తాడు. కాబట్టి ఆ ఆలోచన అంతా డబ్బు మీద పెట్టండి. ఓకేనా? డబ్బు మీద పెట్టి ఎంత ఉన్నతంగా అంత నెల కనీసం ఒక 15 లక్షలు ఎలా సంపాదించాలి, లేదా ఒక ₹1,00,00,000 ఎలా సంపాదించాలి, దానికి చక్కని ప్లాన్ గీయండి. ఆలోచించి ఒక పెన్ను పట్టుకొని మీరు సిద్ధంగా ఉంటారో అప్పుడే ఆ భావాలన్నీ బయటకు వస్తాయి. ఓకేనా? కాబట్టి చక్కని ప్లాన్ వేయండి. ఈ మంత్లో నేను ₹1,00,000 పైన ఎలా సంపాదించాలి, సంపాదించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి. ఓకేనా? మీకేం తోచలేదు ఒక మాట చెప్పండి, ఈ నెలలో నేను ₹1,00,000 సంపాదించడానికి ఎన్నో మార్గాలని విశ్వం నా వైపు చూపిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకేనా? ఇలా చెబుతూ మీరు ఆలోచించండి, చక్కగా మీకు ఒక చక్కని ప్లానింగ్ వస్తుంది. దాన్ని మెల్లిగా అమలు చేయడం అనేది మొదలుపెట్టండి. ఓకేనా? అలాగే సంపదకు సంబంధించి ఓకేనా, నేను ఎందుకు చెప్తున్నానంటే డబ్బు రావడం ఒకటే కాదు, డబ్బుతో పాటు మనం ఏం చేయాలంటే మెల్లిగా సంపదను పోగు చేసుకోవాలి. ఓకేనా? నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఒకదాంతో పాటు ఇంకోటి మనం తోడు చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకేనా? కేవలం డబ్బు సంపాదిస్తే తృప్తి ఉండదు. ఆ డబ్బు ద్వారా వచ్చే సుఖాలు ఆనందాలు ఏవైతున్నాయో దానికి మనం ఎలాంటి వస్తువులు మనం ఇంట్లో మనం కొనాలి, ఆ వస్తువుల ద్వారా మనకు ఎంత హాయి ఉంది, ఆ వస్తువుల ద్వారా మనం ఎలా ఆనందాన్ని పొందుతాం. ఓకేనా? అవి కూడా మరి ఏం చేస్తారంటే హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఆ భావాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా రాయండి. ఓకేనా? ఆ తర్వాత ఐశ్వర్యం. ఓకేనా? ఐశ్వర్యానికి వచ్చేసరికంటే ఈ ఐశ్వర్యం విషయంలో కూడా మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఐశ్వర్యం అంటే ఏంటంటే మీ జీవితంలో కలిగే పరపతి. ఓకేనా? ఉన్నతత్వం, పరపతి, లేదంటే మీకు ఒక పదవి రావడం కానీ, లేదంటే మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడం, ఇవన్నీ సమాజంలోకి మంచి గౌరవం ఉండడం, ఆరోగ్యం ఉండడం, సంపూర్ణమైన ఆరోగ్యం, ఇలాంటివన్నీ కూడా మనకి ఐశ్వర్యం కింద వస్తాయి. ఓకేనా? ఈ ఐశ్వర్యంలో మీరు ఎలా ఉండాలి కూడా మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే మీ జీవన విధానంలో మీరు ఎలా ఉండాలి, దీనికి సంబంధించిన భావాలు ఏమవుతున్నాయో ఆ భావాలకి మీరు రూపాన్ని ఇవ్వండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఐశ్వర్యంలో మీరు ఏం కావాలనుకుంటారా? అంటే ఒక చైర్మన్ పదవి తీసుకోవాలనుకున్నారా, లేదంటే ఒక కంపెనీకి బాస్ అవ్వాలనుకున్నారా, లేదంటే ఒక రాజకీయ నాయకుడు కావాలనుకున్నారా, లేదంటే మీ ఆరోగ్యాన్ని ఒక ఆయుర్వేద పరంగా మీరు సెట్ చేసుకోదలుచుకున్నారా, ఇంకా చాలా రకాల వైద్య విధానాల్లో మీ జీవితాన్ని ఎంత సులభతరంగా మీరు హాయిగా జీవించడానికి మీ ఆరోగ్యాన్ని సెట్ చేసుకోదలుచుకున్నారు, వీటన్నిటికి సంబంధించి కలిగే భావాలని కూడా మీరు ఒక పేపర్ మీద పెట్టండి. పేపర్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే పేపర్ మీద పెడతారో మీకు అనేక ఆలోచనలు రావడం అనేది కలుగుతుంది. ఈ అనేక ఆలోచనలు ఏవైతున్నాయో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయకుండా దాంట్లో ఒక చక్కని ఆలోచన, ఒక భావాన్ని తీసుకొని మెల్లిగా మొట్టమొదటి డబ్బు గురించి, డబ్బు తర్వాతనే మిగతా ఆయన మీరు బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మన సబ్జెక్ట్ డబ్బు కాబట్టి ముందు డబ్బు గురించి ఆలోచించండి. ఓకేనా? డబ్బు ద్వారా అన్నీ వచ్చేస్తాయి, డబ్బు తర్వాత సంపద వస్తుంది. ఎందుకంటే డబ్బు ద్వారా సంపదను పోగు చేస్తాం మనం. ఓకేనా? డబ్బు సంపద రెండు వచ్చినాయా, పరపతి గురించి ఆలోచిస్తాం మనం. కాబట్టి మీలో కలిగే భావాలకి రూపం ఇవ్వండి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒక్కొక్కటిగా ముందు డబ్బు, తర్వాత సంపద, తర్వాత ఐశ్వర్యం, వీటన్నిటికీ భావాలకి రూపాలను ఇవ్వడానికి మీరు ఏం చేస్తున్నారు, దాని మీద ఎంత పని చేస్తారు, మీరు ఎంత వర్కౌట్ చేస్తే అంతగా ఇవి మీరు 3 పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఎప్పుడు కూడా డబ్బు మీద, సంపద మీద, ఐశ్వర్యం మీద మీరు దృష్టి పెట్టలేదు. కాబట్టి ఒక్కసారి పెట్టి చూడండి, ఒక 6 నెలలు ఏడాదిలో మీరు ఖచ్చితంగా సంపన్నులు అవుతారు, ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తారు, ఖచ్చితంగా సంపదను పొందుతారు, ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందుతారు. కాబట్టి ఇక నుంచైనా సరే మీలో కలిగే భావాలకి రూపాన్ని ఇవ్వండి. అందమైన రూపాన్ని ఇవ్వండి, ఉన్నతమైన రూపాన్ని ఇవ్వండి, వాటి యొక్క ఆనందాన్ని ఆస్వాదించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్.